దేవుని వాక్యాన్ని విందాం. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి నుండి దేవుని సేవకులు శీలమ్మత్తయ్య గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని దేవుని సేవకులు వందనాలు. వందనాలు బ్రదర్. ఓకే. ప్రభువునందు సోదరులారా, దేవుని మహాకృప చేత మరి యొక్క నూతన దినంలో దేవుడు మనలను ప్రవేశింపచేసి తన స్వరము ఆలకించే కృపను దేవుడు మనకు దయచేస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క పరిచర్యలో ఇలాగూ సాగటానికి దేవుడు తన ప్రియులను ప్రేరేపించి నడిపిస్తున్నందుకు దేవునికి మరోసారి స్తోత్రాలు. అలాగే కార్యక్రమం నిర్వహిస్తున్న దేవుని సేవకులకు, పెద్దలకు, ఈ కూడికలో అనగా ఈ జూమ్ మీటింగ్లో కూడి వచ్చిన ప్రతి వారికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 2వ అధ్యాయము 11 నుండి నేను చదువుతుంటున్నాను. పరమగీతము 2వ అధ్యాయము 11 నుండి 13 వరకు ఉన్న వాక్య భాగాలు చదువుతున్నాను. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు. దేశమంతటా పూలు పూస్తున్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చును. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన ఇచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము. ప్రభునందు సోదరులారా, దేవుడు తన వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పనిచేస్తున్నగాక. 11వ చరణంలో ఉన్న సంగతులు గత వారంలో క్లుప్తంగా మనం ఆలోచన చేస్తాం. వర్షాకాలము అనే అంశంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు గమనించాం. వర్షాకాలం యోవేలు గ్రంథంలో మనము గమనించాం. కడవరి వర్షం, అలాగే తొలకరి వర్షం అనే మాటను మనం ఆధారం చేసుకొని యోవేలులో చెప్పిన ప్రవచనం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన 10 దినాలకు తొలకరి వర్షమును దేవుడు కుమ్మరించాడు. అనగా పరిశుద్ధాత్మను ఆయన పంపించాడు. ఆ సంగతిలో మనము దేవుని యొక్క వాక్యంలో గమనించాం. కడవరి వర్షం అనేది అది సంఘానికి చెందినది కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు, జనాంగ రీతిగా ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించినది. సంఘము పరలోకానికి ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు మనం ప్రభుతో పరలోకంలో విందులో పాల్గొనే వారుగా ఉంటాం. ఆ 7 సంవత్సరాల్లో భూలోకంలో శ్రమలు సంభవిస్తాయి
అని దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. దానియేలు గ్రంథంలో అలాగే ప్రకటనలో మనము గమనించినప్పుడు సువార్తలలో ప్రభువు సూచాయిగా వాటిని తెలియజేశాడు. 7 సంవత్సరాలనే సంఖ్య లేకపోయినా శ్రమలు సంభవిస్తాయి అనే విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఆ శ్రమలను కూర్చున్నటువంటి సంగతులు ప్రభు తెలియజేశారు. మహాశ్రమలు సంభవించును. అదే సమయంలో ఏర్పరచబడి వారి కోసం ఆ దినములు తక్కువ చేయబడును అని చెప్పాడు. 7 సంవత్సరములు కాల వ్యవధి వాస్తవమే కానీ అందులో 3.5 సంవత్సరములు ఒక విధంగా శ్రమలైతే ఆ తర్వాత 3.5 శ్రమలు, 3.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ సంగతులు మనం దానియేలులో అలాగే ప్రకటనలో గమనిస్తాం. కాల వ్యవధి, శ్రమ యొక్క ప్రభావం, ఆ శ్రమలు ఏ విధంగా ఉండబోతున్నవి అనే విషయాలు ప్రకటనలో మనం ఎక్కువగా గమనిస్తాం. అంటే ఒకవైపున పరలోకంలో సంఘము ప్రభుతో ఆనందిస్తుండగా మరి ఒక వైపున భూలోకంలో శ్రమలు, మహాశ్రమలు, అన్యజనులకు యూదులకు మహాశ్రమలు అనే సంగతులు మనము గమనిస్తాం. ఆ తర్వాత అనగా 7 సంవత్సరాల చివరిలో ఏం జరుగుతుంది? మనం జకర్యాలో గమనించినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకానికి దిగి వస్తారు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు జనాంగము మీద ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తారు అని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. అది కడవరి వర్షం. ఆ సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. జకర్యా గ్రంథంలో ఆ మాటలో మనము తాటిగా గమనించవచ్చు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయంలో 10 నుండి గమనిస్తే లేక 9 నుండి మనం గమనిస్తాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 9 నుండి నేను చదువుతున్నాను. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయకునేదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను నించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకరు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకరు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించరు. ఆ క్రింది భాగంలో కూడా వారు ఎలాగ దుఃఖిస్తారు అనే సంగతులు మనం గమనించవచ్చు. ఏ ప్రభువును వారు నిరాకరించారో, అపహాస్యం చేశారో, అబద్ధ సాక్ష్యాలు పలికించి అన్యాయపు తీర్పు ద్వారా ఏ ప్రభునైతే వారు సిలువ వేశారో, ఏ ప్రభువు మరణించి సమాధి చివరి తిరిగి లేచి పరలోకాన్ని వెళ్ళిపోయాడో ఆ ప్రభువు ఇశ్రాయేలు జనాంగం కోసం సంఘంతో కలిసి ఇశ్రాయేలు జనాంగం కోసం ఆయన ఒలీవల కొండ మీద పాదం ఉంచబోతున్నాడు. ఆ సంగతులు 14లో గమనిస్తాం. ఆ సందర్భంలో ఆయన ఏం చేయబోతున్నారు గమనిస్తే పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించబోతున్నాడు. యోవేలులో చెప్పిన ప్రవచనం మనం గమనిస్తే అపోస్తుల కార్యములలో పాక్షికంగా మాత్రమే జరిగించబడింది. యోవేలులో చెప్పిన సన్నివేశాలు, సూర్యుని గూర్చిన విషయాలు, చంద్రుని గూర్చిన విషయాలు, ఇవన్నీ కూడా అక్కడ నెరవేర్చబడలేదు. ఆ సంగతులు గమనిస్తాం. చూడండి, యోవేలులో మనం గమనిస్తే 2వ అధ్యాయంలో 28 నుండి మనం చూస్తే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పును, మీ ముసలివారు కలలు కందరు, మీ యవనులు దర్శనములు చూపురు. ఆ దినములలో నేను
పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశములను భూమి మీదను మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచగలను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్త వర్ణమగును. ఈ సంగతులన్నీ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో జరగలేదు. 30లో చెప్పిన సంగతులు అనగా 30 వచనము 31 వచనంలో చెప్పిన సంగతులు సంఘం కోసము పరిశుద్ధాత్మను కుమ్మరించిన దినాల్లో సంభవించలేదు. అందుకే మనము ఏం చెప్పుకున్నామంటే కొంతవరకే పాక్షికంగా మాత్రమే జరిగింది. పేతురు చెప్పారు, యోవేలులో చెప్పిన సంగతి ఇదే అని చెప్పారు, కానీ అప్పటికి పేతురు కూడా సంగతి పూర్తిగా అర్థం కాలేదు. అది అప్పటికప్పుడు జరిగింది కాబట్టి పేతురుకు పూర్తిగా అర్థం కాలేదు. అందుచేత ఇదే అని చెప్పాడు. ఒక విధంలో అది వాస్తవమే. అంటే సంఘం కోసం పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 2వ అధ్యాయంలో, యోవేలు 2వ అధ్యాయము 30-31 వచనాల్లో చెప్పిన సంభవాలు ఆ రోజుల్లో జరగలేదు. అంతేకాదు పైభాగంలో కూడా కొన్ని విషయాలు, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, మీ యవనస్తులు దర్శనములు చూపురు, ఇవి కూడా జరగలేదు. కాబట్టి యోవేలులో చెప్పిన ప్రవచనము పెంతెకోస్తు నాడు పూర్తిగా జరగలేదు. అది కొంతవరకే జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు జరిగింది, జరగబోతుంది గమనిస్తే సంఘంతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు జనాంగం కోసము 1000 ఏళ్ళ పాలన చేయడానికి ఆయన భూలోకం మీదకి అనగా భూమి మీదకి వచ్చే సందర్భంలో యూదుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడతారు. అదే విషయాన్ని జకరియా 12లో చెప్పారు. 10వ వచనంలో మనం గమనిస్తాం. అది తొలకరి వర్షము కడవరి వర్షం అనే విషయాలు ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు సంబంధించిన విషయాలు. అది ఒక అంశం. దాన్ని అలాగ మనం గుర్తుంచుకున్నాం. అంటే మీకు తెలియదు అని కాదు, తెలిసిన విషయాలే మరలా మనము దేవుడు మనకు దయచేసిన పరిధిలో జ్ఞాపం చేసుకుంటున్నాం. కాలాలను గురించి మనం గమనిస్తున్నప్పుడు మరొక విషయం మనము గమనించవలసినాం. పరమగీతంలో మనకు కాలాలను గురించిన విషయాలు ఉన్నాయి కదా. అందులో మనం గమనిస్తే మరొక కోణంలో ఆ కాలాలను గురించినటువంటి సంగతులు మనము గమనించటం మనకు చాలా మంచిది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో ఒక కాలాన్ని గురించి మనము గమనిస్తాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20 నుండి మనం గమనిస్తే ముఖ్యంగా 20 వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20 వచనం. కోతకాలము గతించినది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ పొందకయే ఉన్నాము. కోతకాలము గతించున్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను అని చెప్పాడు. కోతకాలము అనే మాట మనం దేవుని తీర్పుకు పోలికగా చూడవచ్చు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాల్లో దేవదూతలు వస్తారు, ఆ పంట కోస్తారు, గురుగులను అగ్నిలో వేసి కాల్చేస్తారు, గోధుమలను కొట్టులో పోస్తారు అని చెప్పిన అలంకార ఉపమానం మనం దినవాక్యంలో చూస్తాం. మత్తయి సువార్త 13లో
ఆ ఉపమానం దేవుడు చెప్పిన సంగతి మనం గమనిస్తాం. అలాగే యోహాను చెప్పిన బోధల్లో ఆయన ఏం చెప్పారు? నాకంటే ప్రముఖుడు ఉన్నారు, ఆయన వస్తారు, ఆయన సేకార్య చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయను అని చెప్పాడు. కోత అనే మాట అక్కడ లేకపోయినా తూర్పారబట్టుట అనే సన్నివేశాలు మనం గమనించినప్పుడు అందులో కోత అంశం కనిపిస్తుంది. కాబట్టి కోత అనేది దేవుని తీర్పును సూచించేదిగా మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు అనేక సార్లు తన కోపాన్ని ప్రదర్శించాడు. దేనికోసం? వారి యొక్క అపరాధం, వారి యొక్క దోషాలు, వారి యొక్క తిరుగుబాటు, వారు చేసిన పాపాలను బట్టి, అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి దేవుడు వారి మీదకి అనేక సార్లు తీర్పులు పంపించాడు. అయినా కూడా వారి జీవితాల్లో మార్పు రాలేదు అనే విషయాన్ని వారు ఇక్కడ జ్ఞాపం చేస్తుంటున్నారు. కోతకాలం గతించిపోయింది అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఔన్నత్య స్థితిని వారు ఇక్కడ జ్ఞాపం చేసుకుంటున్నారు. న్యాయాధిపతుల కాలం, అక్కడ వారి యొక్క అపజయాలు కనిపిస్తాయి. సౌలు రాజు కాలంలో కొంత విరామం వారికి కనిపిస్తుంది. దావీదు రాజు కాలంలో, సొలొమోను రాజు కాలంలో ఇశ్రాయేలు యొక్క అత్యున్నతమైన స్థితి మనకు కనిపిస్తుంది. సమృద్ధి అయినటువంటి దీవెనలు వారు అనుభవించారు. కోత ఒకవైపున తీర్పును చూపిస్తే మరొక వైపున ఫలమును చూపిస్తుంది, ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. పంట దిగుబడి అందులో కనిపిస్తుంది. కాబట్టి ఆశీర్వాదకరమైనటువంటి కాలాలు గతించిపోయాయి. ఇశ్రాయేలు యొక్క అవిధేయత వల్ల దేవుని యొక్క తీర్పులు వారు అనుభవించారు. కానీ రక్షణ అనుభవం లేని వారుగా ఉన్నారు అని తమ జీవితాలను గురించి వారే సాక్ష్యం ఇస్తున్నారు. కోతకాలం గతించిపోయింది, వర్షాకాలం గతించిపోయింది, కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలం దేవుని యొక్క తీర్పులు సంభవించాయి. అయినా కూడా మన జీవితాల్లో మార్పు రాలేదు, రక్షణ అనుభవం పొందలేకపోతున్నాం అని వారు తమ జీవితాలను గురించి వారే సాక్ష్యం ఇస్తున్నారు. విషయాల్లో మనం గమనిస్తే అక్కడ కూడా రక్షణ పొందకయే ఉన్నాము అని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. 64వ అధ్యాయంలో మనం చూడవచ్చు. రక్షణ పొందకయే ఉన్నాము అంటే రక్షణ పొందాలి అని వారికి తెలుసు, పాపక్షమాపణ పొందాలని వారికి తెలుసు. రక్షణ లేకపోతే శిక్ష అనుభవించవలసి వస్తుందని తెలుసు. కానీ వారు రక్షణ పొందటానికి సుముఖంగా లేరు. అంటే తమ పాప జీవితాలు ఒప్పుకోవడానికి, మారు మనసు పొందటానికి వారు సుముఖంగా లేరు. ఆ అవగాహన ఉన్నది, ఆలోచన ఉన్నది, కానీ రక్షణ పొందకుండా ఉన్నారు. నేటి దినాల్లో ముఖ్యంగా క్రైస్తవ లోకంలో గమనిస్తే స్వార్థ తెలియదా, దేవుని గురించిన గ్రహింపు లేదా అంటే దేవుని గురించిన గ్రహింపు ఉన్నది, సిలువను గూర్చిన సంగతులు వారికి బాగా తెలుసు, రక్షించబడకపోతే శిక్ష ఉన్నది అనే సంగతి వారికి తెలుసు. కానీ వారు అంటే 99% కంటే ఎక్కువ శాతం రక్షణ అనుభవం లేని వారుగా ఉన్నారు. నేటి దినాల్లో విశ్వాసుల సంఘాలలో కూడా ఆనవాయితీగా మందిరాలకు వచ్చేవారు ఉన్నారు, కానీ రక్షణ అనుభవం లేని వారు చాలా మంది ఉన్నారు. పైకి మాత్రము
భక్తి గల వారుగా ఉన్నారు. తల్లిదండ్రులు నమ్ముకుంటే పిల్లలు మందిరాలకు రావటము, లేక భర్త నమ్మి ఉంటే భార్య మందిరాలకు రావటం, భార్య నమ్మి ఉంటే భర్త మందిరానికి రావటం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా సంఘాలలో కనిపిస్తున్నాయి. విశ్వాసుల సంఘాలలో రక్షణ అనుభవం లేని వారుగా ఉన్నారు. మనం ఏమనుకుంటున్నామంటే కుటుంబం అంతా వస్తున్నారు అనుకుంటాం, భక్తి కలిగి ఉన్నారు అని భావిస్తారు. కానీ వారిలో ఎంతమంది దేవుని వాక్యానుసరంగా ప్రభు నమ్ముకున్నారో లేదో అనేది వారికి తెలియదు, మనకు తెలియదు. కొన్నిసార్లు వారు బాప్సంలో కూడా పాల్పొందుతారు. కొంతమంది సంఘాలలో పెద్దలుగా కూడా ఉంటారు, లేకపోతే కొంతమంది సేవకులుగా కూడా ఉంటారు. కానీ పాపక్షమాపణ లేని అనుభవాలు కలిగి ఉంటారు. వాక్యం వింటుంటారు కాబట్టి వారికి వాక్యం చెప్పే వాక్చాతుర్యం కూడా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం కూడా ఈ విషయాలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభుతో కొంతమంది చెప్పే మాటలు ఏంటి? నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామమున ప్రవచనాలు చెప్పాం, అద్భుతాలు చేస్తాం, మీ సముఖంలో మేము కూర్చున్నాం, తిన్నాం, త్రాగాం అని చెప్తున్నారు. ప్రభు ఏం చెప్తున్నారు? అక్రమం చేయవారులారా న్యాయదండి తొలగిపోండి అని చెప్తున్నారు. కాబట్టి మందిరాలకు కూడి వచ్చిన వారందరూ విశ్వాసులు అని దేవుని వాక్యం చెప్పడం లేదు. ముందుగా మనము ఒక అలంకార ఉపమానం గమనించాం కదా. ఒకే పొలంలో ఉన్నవి ఆ మొక్కలు, గురువు మొక్కలు ఉన్నవి, గోధుమ మొక్కలు ఉన్నవి. ఒకే నీరు తీసుకుంటున్నవి, సత్తువ తీసుకుంటున్నవి, కాపుదల ఉన్నది. కోత వరకు అంతా ఒకటిగానే కనిపిస్తుంది. కోత కోసేంత వరకు రెంటికి ఒకే సౌకర్యాలు. నీరు కట్టే విషయంలో, ఎరువు వేసే విషయంలో, కాపుదల విషయంలో. ఆ గురువులకు ఒకే విధంగా ఉన్నది, గోధుమలకు ఒకే విధంగా ఉన్నది. ఆ రెండు పంటలకు ఒకే విధంగా అన్నీ జరిగించబడుతున్నవి. కానీ ఏం జరిగింది? కోతకాలం వచ్చింది. పనివారు ఏం చేశారు? ఆ గురుగులను కోసి కట్టలు కట్టి అగ్నిలో వేశారు, గోధుమలను కుట్టలోకి తీసుకెళ్ళారు. నేడు సంఘాలలో కూడా, విశ్వాసాల సంఘాలలో కూడా జరుగుతున్నది ఇదే. దేవుడు చెప్పింది అదే, జరుగుతున్నది అదే. కాబట్టి మందిరాలలో ఉన్నవారందరూ, ప్రభును ఆరాధించేవారందరూ, పరిచర్య చేసేవారందరూ ప్రభును నమ్ముకున్నవారు కాదు అని వాక్యం చెప్తున్నారు. అంటే ఒక అలవాటుగా సాగిపోయేవారే కానీ ఆత్మ విమర్శ చేసుకోవడము, స్వార్థ సత్యము తెలుసుకోవడము, ఆ పాపక్షమాపణ అనుభవం కలిగి ప్రభు నమ్ముకోవడము, ఆత్మచేత ముద్రించబడటము అనేటివి ఇలాంటివి జరగవు. ఇప్పుడు యూదా ఇస్కరియోతును గమనిస్తే ప్రభువే పిలిచారు, ప్రభుతోనే ఉన్నాడు, ఒక బాధ్యతాయుతటువంటి పరిచర్య జరిగిస్తున్నాడు, ప్రభు యొక్క బోధలు విన్నాడు, అద్భుతాలు చూశాడు, మహత్కార్యాలు చూశాడు, ప్రభు శిలువ మరణాన్ని గురించి కూడా విన్నాడు, ప్రభు అనేక సార్లు చెప్పాడు. కానీ ఏమైపోయాడు? ప్రభుని అప్పగించాడు. అలాంటి వారు సంఘాలలో ఉన్నారు. వారే నాయకులుగా ఉంటారు, వారే బోధకులుగా ఉంటారు, వారే సేవకులుగా ఉంటారు. కానీ ప్రభువును నమ్మని జీవితాలు కలిగి ఉంటారు. భయంకరమైనటువంటి స్థితి. ఒకవేళ అలాంటి వారు ఈ వర్తమానం వింటున్న వారిలో ఉన్నట్లయితే ప్రభు వారితో మాట్లాడుచునగా మతస్థులుగా సంఘాలలో ఉన్నారా, లేక వాక్యానుసరంగా రక్షణ అనుభవం కలిగి
ప్రభు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తున్నారా గ్రహించవలసిన అవసరత ఉదయకాలంలో ఎంతో ఉన్నాయి. మనం ఏ స్థితిలోనే ఉండవచ్చు, లోకపరంగా లేక సంఘాలలో నాయకులుగా ఉండవచ్చు, బోధకులుగా ఉండవచ్చు, సేవకులుగా ఉండవచ్చు, లేకపోతే ప్రభు కోసం ఖర్చు చేస్తుండవచ్చు. కానీ అవి ఏవి కూడా పాపక్షమాపణకు మూలం కాదు, పరలోకం చేయడానికి మార్గం కాదు. దేవుని సేవకులు రాజారావు గారు చెప్పేవారు, నువ్వు మందిరానికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థించవచ్చు, ప్రసంగాలు చేయవచ్చు, పాటలు పాడవచ్చు, లేక సొమ్ము ఖర్చు చేయవచ్చు, ఏ ఆటంకం లేకుండా నరకానికి వెళ్ళిపోవచ్చు. రక్షణ అనేది, పాపక్షమాపణ అనేది మనం చేసే కార్యాల మీద ఆధారపడేది కాదు. దేవుడి క్రియ, ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా, క్రీస్తు యేసు బలియాగమందు విశ్వాసం ద్వారా దేవుడు దయచేసే ఉచిత బహుమానం, ఉచిత రక్షణ. కాబట్టి మన క్రియల వల్ల కలిగేది కాదు, మన మంచితనం వల్ల, మన యోగ్యత వల్ల లభించేది కాదు. కాబట్టి వాక్య క్రమంలో, దేవుని యొక్క విధానంలో పాపాన్ని గురించిన గ్రహింపు కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కోసం ఏ రీతిగా శిక్ష భరించారు, నా పాప పరిహారం కోసం ఏ రీతిగా రక్తం చిందించారు, చనిపోయారు, సమాధి చోటికి లేచారు అనే వాస్తవికతను గమనించి, గ్రహించి పాపాన్ని గురించిన గ్రహింపు, పశ్చాత్తాపంతో ప్రభు యొక్క పాదాల చింత పాపం ఉంటున్నప్పుడే పాపక్షమాపణ లభిస్తుంది. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలు పాప క్షమాపణ ఎలా పొందిందో మనకు తెలుసు కదా. ప్రభువు శిలువ మరణానికి ముందే ఆమె అలాంటి అనుభవం ద్వారా రక్షణ పొందితే, శిలువ మరణం పొందిన తర్వాత ఆ శిలువ కార్యాన్ని మనం గ్రహించకపోతే, క్షమాపణ కోరకపోతే క్షమాపణ ఎలా లభిస్తుంది అనే విషయం మనం ఎంతైనా ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, సంగతి మనము ఆలోచన చేయాలి. అంటే ఇంకా ఎవరైతే నమ్మలేరు, వారు సువార్త ద్వారా పాపక్షమాపణ అనుభవం కలిగి ప్రభు పిల్లలుగా మార్చగలని దేవుడు తన వాక్యము ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరుస్తుంటున్నాడు. మనం ముందుకు సాగిపోదాం. తర్వాత మనం గమనిస్తే ప్రభువును సేవించవలసిన సమయం, ప్రభువును సేవించవలసిన సమయం. నేటి దినాల్లో ఏమి జరుగుతున్నది మనం గమనిస్తే, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక విశ్వాసుల జీవితాల్లో ఎంతవరకు నెరవేర్చబడుతున్నది సేవాపరంగా అనేది మనం ఆలోచించినప్పుడు, మన ద్వారా దేవుని యొక్క పరిచర్య నష్టపరచబడుతున్నది అనే విషయం మనం గమనించడం ఎంతైనా మంచిది. ఎందుకంటే దేవుడు కోరిన రీతిగా మన జీవితాల్లో దేవుని యొక్క పరిచర్య మనం జరిగిస్తున్నామా అనే విషయం మనం ఆలోచించాలి. లోకానికి ఎంత కేటాయిస్తున్నాం, దేవుని యొక్క పరిచర్యకు మనం ఎంత కేటాయిస్తున్నాం. ఒక సహోదరుని కుటుంబాన్ని గూర్చి ఇటీవల కాలం నేను గమనిస్తున్నాను. ఆయన ఒక బాధ్యత గల ఉద్యోగం చేస్తున్నాడు. అదే సమయంలో సేవ పరిచర్య అధికంగా జరిగిస్తున్నాడు.
పేరు అవసరం లేదు. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఒక 5 నిమిషాలు కూడా ఆయన ఫోన్లో మాట్లాడే తీరిక ఉన్నట్లుగా నాకు కనిపించట్లేదు. బ్రదర్, పలానా చోటుకి నేను వెళ్తున్నాను, పలానా కుటుంబాన్ని దర్శించడానికి వెళ్తున్నాను, పలానా స్థలానికి నేను పరీక్షకు వెళ్తున్నాను, లేకపోతే పరీక్షకు సిద్ధపడుతున్నాను. ఇలాంటి విషయాలే ఆయన ద్వారా నేను వింటున్నాను. ఒకవైపుగా ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ ఒక బాధ్యతాయుతంగా ప్రభు యొక్క పరిచర్యలో ఆయన ఎప్పుడు నిద్రిస్తున్నారో నాకు అర్థం కాలేదు. నేను చెప్తుంటాను, బ్రదర్ ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి అని. ఆరోగ్యం కూడా చూసుకోవాలి, కానీ తీరిక లేకుండా ప్రభు యొక్క పరిచర్యలో ఆయన సాగిపోవడం గమనిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిచర్య విషయంలో మనం ఎంత వెనకబడి ఉన్నాము అనే విషయం ఆలోచన చేయాలి. కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు, కానీ ఆ కొద్ది మంది కూడా ఎంతవరకు పనిచేస్తున్నాం అంటే ప్రత్యేకంగా సేవకు సమర్పించిన వారు అని మాత్రమే కాదు. ముందుగా జ్ఞాపం చేసిన కదా, ఒక ఉద్యోగస్తుడిగా ఉంటూ దేవుని యొక్క పరిచర్యలో పరుగులు తీస్తున్నాడు. మరి మనము ఎలాగున్నాము అనే సంగతి మనం ఆలోచించాలి. అంటే ఇటీవల కాలంలో పరిచర్యలో సాగటానికి మనకు అనుకూలం లేదు, అది మనందరికీ తెలిసిన విషయం. దాన్ని ఎవరు కాదని చెప్పడానికి లేదు, కానీ చాలామంది జీవితాలు సమయం ఉన్న కాలంలో మనం ఏం చేస్తాం, మన ముందు కాలంలో ఏం చేయబోతున్నాం, ఆత్మల విషయంగా భారం ఎంతవరకు కలిగి ఉన్నాం, మన చుట్టూ నివసించిపోయేవారు ఉన్నారు. రేపు దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళినప్పుడు వారు మనల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అందుకే పౌలు ఏమంటారంటే, దైవికమైన భయం కలిగి మేము మనుషులను ప్రేరేపిస్తున్నాము అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకవైపున మనకు పరిచయం వారు ప్రశ్నిస్తారు, మరి ముఖ్యంగా దేవుడు మన ప్రశ్నిస్తారు. పలానా స్థలంలో నేను ఉంచాను, నా పరిచర్య కోసం నాకు సాక్షిగా జీవించడానికి, నన్ను గురించి తెలియచేయడానికి పలానా స్థలంలో నేను ఉంచాను. అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేక ప్రత్యేకంగా సేవకు సమర్పించుకున్న వారు కావచ్చు. పలానా స్థలంలో పలానా ఉద్దేశంతో నేను ఉంచాను. వ్యాపారంలో ఉంచారంటే నువ్వు కేవలం లాభం సంపాదించడానికి కాదు, నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడంటే నీ జీవనోపాధి కోసం కాదు. నువ్వు వ్యవసాయం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నా, లేక సేవ చేస్తున్నా, దేవుడు ఒక స్థలంలో నిన్ను ఉంచాడంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు విషయంలో నిన్ను ఒక కావలి వాడిగా ఉంచాడు, నన్ను ఒక కావలి వాడిగా ఉంచాడు. మనలో ఎంతమందిని ఈ బాధ్యత దేవుడు ఆశించినట్లుగా నెరవేరుస్తున్నాం, పాక్షికంగా చేస్తున్నాం. పాక్షికంగా 100 వంతులో ఒక వంతు, లేకపోతే 5 వంతులు 10 వంతులు చేస్తున్నామా? మనలను మనం విమర్శ చేసుకుందాం. నా వరకు నేను విమర్శ చేసుకోవాలి. నేను చాలాసార్లు బాధ అనుభవిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు కోరిన ఆ కొలతల్లో స్వార్థ పరిచర్య చేయలేకపోతున్నాను. నశించిపోతున్నారు అనే గ్రహింపున్నది. బంధువుల్లో, స్నేహితుల్లో, మన చుట్టూ ఉన్న వారిలో వారు నాశనానికి పోతున్నారు. ప్రక్కింటి వారు ఉన్నారు, వారు నాశనానికి పోతున్నారు. నాకు తెలుసు.
వారికి తెలియదు, కానీ నాకు తెలుసు. కానీ వారికి ఏ రీతిగా స్వార్థ అందించాలి అనే విషయంలో నేను ఎన్నోసార్లు బాధ అనిపిస్తుంటాను. వారు వినటానికి సుముఖంగా ఉండరు, కానీ ప్రార్థన చేస్తుంటాను, ప్రభా సహాయం చేయి. కొన్ని విషయాలు వారితో మాట్లాడతాం, కానీ స్వార్థ విషయానికి వారు సుముఖత అంటే సుముఖంగా లేరు అని మనం అర్థం చేసుకున్నప్పుడు వారికి స్వార్థ అందించడం కష్టం. లేదు, కొన్నిసార్లు ఒకసారి రెండుసార్లు వాళ్ళు తెలియచేస్తాం, వారు నమ్మరు, వారి కోసమే ప్రార్థన చేయాలి. ఏదేమైనా మన చుట్టూ నశించిపోయేవారు ఉన్నారు, అది వాస్తవం. ఒక ప్రాంతంలో ఒక ఆయన ఉండేవాడు, దప్పేపల్లెలో, జోరత్నారెడ్డి గారి అన్నగారు వెంగరెడ్డి. స్వార్థకు వెళ్తే ఆయన ఏం చెప్పాడంటే, మమ్మల్ని ఎందుకు బాధపడుతున్నారు మీరు? ఇప్పుడు బాధపడుతున్నారు, మేము పరలోకాలు వెళ్ళినా మాకు నెమ్మది లేకుండా చేస్తారు మీరు. మా ఊరి వాళ్ళు, మాకు తెలిసిన వారు, మా బంధువులుగా ఉన్నవారు మీరు నరకంలో వెళ్తుంటే, నరకంలో కాలుతుంటే పరలోకంలో మేము ఎలా సంతోషంగా ఉండాలి? మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి బ్రతిమలాడి చెప్పేవారు. పల్లెటూరు భాషలో బ్రతిమలాడి చెప్పేవారు. నశించిపోయే ఆత్మల విషయంలో ఆయన ఎంత దాహం కలిగి ఉన్నారు, ఎంత బాధ కలిగి ఉన్నారు అనే సంగతి గమనించినప్పుడు నా హృదయం కూడా కరిగిపోతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, మన బంధువులు ఉన్నారు కదా, మన పరిచయస్తులు ఉన్నారు కదా, మన చుట్టూ అనేక మంది ఉన్నారు కదా, మన కుటుంబాల్లో నమ్మని వారు ఉన్నారు కదా, వారి విషయమై మనం ఏం చేస్తున్నాం? ఎంతవరకు బాధ్యత కలిగి ఉండాలి? ఆ బాధ్యత క్రియాత్మకంగా ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాం అనే విషయం మనం ఆలోచన చేయాలి. పౌలు తన హృదయాభిలాష తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష, వారి కోసం నేను చేసే ప్రార్థన. వారు రక్షించబడాలి అని నాకు ఆశ ఉన్నది, వారి కోసమే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు, ద్వారం తెరుస్తాడు. మా గ్రామస్తుల విషయమై భారం ఉన్నది, మా బంధువుల విషయమై భారం ఉన్నది, వారి కోసమే ప్రార్థన చేస్తాం. అంతేకాదు, ఇటీవల కాలంలో మా గ్రామస్తులు ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. సెల్లులో ఒక చిన్న వర్తమానం పంపిస్తారు. ప్రతి ఆదివారం ఒక వర్తమానం. వారు వింటున్నారా వినలేదా అనే విషయం నాకు తెలియకపోవచ్చు, కానీ వారి కోసం ప్రార్థన చేయడం, వారికి ఒక చిన్న వర్తమానం పంపించడం. ఎప్పుడో ఎవరో ఆ వర్తమానము చూస్తారు, వింటారు. దేవుడు వారిలో కార్యం జరిగించాలి అనేది నా భారం, నా ప్రార్థన. మిగిలిన వారు చేయలేదు అని నా ఉద్దేశం కాదు. మనం ఎప్పుడు లోకాన్ని విడిస్తామనేది తెలియదు, ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. దేవుడు దయచేసిన కాలం శక్తి వంచన లేకుండా పరిచరించడానికి మనం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి, పరిచర్య జరిగించాలి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంటున్నాం, తిరుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఒక రోజు వస్తుంది మనం తిరగలేం, ఒక రోజు వస్తుంది మనం చూడలేం, ఒక రోజు వస్తుంది మనం మాట్లాడలేం. కానీ నమ్మని వారి పరిస్థితి ఏమిటి? మనం తీవ్రంగా ఆలోచించాలి. ఒక రోజు నిద్ర లేకపోయినా పర్వాలేదు, ఒక పూట భోజనం చేయకపోయినా పర్వాలేదు,
పెద్ద నష్టమేం కలగదు. ఆత్మల రక్షణ కోసమై ప్రార్థన చేయటం మన బాధ్యతగా, మన భాగంగా మనం ఎంతో పరిచర్య చేయాలి అనే సంగతి దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. తర్వాత మరొక కాలాన్ని గురించి దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. అనేక విషయాలు వాక్యంలో ఉన్నవి, మనందరికీ తెలిసిన విషయాలే, కానీ మరలా ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రభు యొక్క రాకడ సమయం అనేది మనకు తెలిసిన విషయమే, కానీ ఆ వరుసలో ఒక వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. రోమాపత్రిక 11వ అధ్యాయం, గత కాలంలో కూడా నేను జ్ఞాపం చేసిన విషయాలే. రోమాపత్రిక 11వ అధ్యాయంలో అక్కడ ఒక కాలం చెప్పారు. రక్షణ పొందే కాలం ఒకటి, రక్షించిన తర్వాత సేవాకాలం ఒకటి, ఆ తర్వాత ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడే కాలం. ఈ 3 కాలాలు మనం దేవుని వాక్యంలో గమనిస్తుంటున్నాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 11 నుండి మనం గమనిస్తే, రోమాపత్రిక 11వ అధ్యాయము 11, మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకుని వేళ ఏమదని తెలుసుకుని అలాగూ చేయుడి అని చెప్తారు. ఏం చేయాలి? పై భాగంలో కొన్ని విషయాలు చెప్పాడు, క్రింది భాగంలో కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చేయాలి? నిద్ర మేలుకును వేళ అయినది. రాత్రి కాలంలో 4 జాములు ఉంటాయి సర్వసాధారణంగా. సాయంకాలం 6 నుండి 9 గంటల వరకు ఒక జాము, 9 నుండి 12 వరకు ఒక జాము, 12 నుండి 3 గంటల వరకు ఒక జాము, 3 గంటల నుండి 6 గంటల వరకు ఒక జాము. ఇది ఏ జాము? మనం ఏ జాములో ఉన్నాం? దేవుని యొక్క వాక్యం బట్టి, ప్రపంచ పరిస్థితులు బట్టి, సంఘ పరిస్థితులు బట్టి, ఈ 3 పరిస్థితులను ఆలోచిస్తే నిద్ర మేలుకుని వేళ అనేది ఏం చెప్పాడు? ఏ వేళ అంటే చివరి జాములో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే అందులో కూడా 6 గంటల సమయానికి మనం వచ్చి, మనం నిద్ర లేసేది 4 గంటలు లేస్తాం, 5 గంటలు లేస్తాం, అదే విషయం. వాక్య క్రమంలో గమనిస్తే మనం 6 గంటల సమయానికి వచ్చాం అంటే ఇక ఆ రోజు లేక ఆ జాము కూడా గతించిపోతుంది. వేకు చుక్క రాబోతున్నాడు. సంగతులను గమనిస్తున్నాం. అంటే ప్రభు యొక్క రాకడ కాలం సమీపంగా ఉంది. సూర్యోదయము అది ఇశ్రాయేలుకు సంబంధించింది, కానీ వేకు చుక్క ఉదయించే సమయం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. వేకు చుక్క అనే మాట ఇరువురికి ఉపయోగించబడింది. సాతానుకు ఉపయోగించబడింది, ప్రభు యేసుక్రీస్తు వారికి ఉపయోగించబడింది. కానీ ఒక చిన్న తేడా ఉన్నది. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో 12వ వచనంలో వేకు చుక్క అనే మాట సాతానుకు ఉపయోగించబడింది. తేజో నక్షత్రమా వేకు చుక్క అన్నాడు. అది ఎప్పుడు? ఆ పతనానికి ముందుగా వానికి ఉన్నటువంటి పేర్లు అవి. పతనానికి ముందుగా ఉన్న పేర్లు. సరే, అది సాతానుకు వర్తించే పదం అక్కడ. కానీ ప్రకటనలో ఏం చెప్పాడంటే ప్రకాశమానమైన వేకు చుక్క అని చెప్పాడు. యేసుక్రీస్తు వారికి ఆపాదించినటువంటి పేరేంటి? ప్రకాశమానమైన వేకు చుక్క. వీడికి ప్రకాశం లేదు, వేకు చుక్క అని పిలువబడుతున్నాడు, కానీ వానికి ప్రకాశం లేదు. తేజ నక్షత్రం అన్నాడు, కానీ వానికి తేజం కోల్పోయాడు, ఆ ప్రకాశం కోల్పోయాడు. నేను ముందుగా జ్ఞాపం చేశాను కదా, పతనానికి ముందుగా ఉన్న పేర్లు అవి. అప్పుడు తేజం ఉన్నది, అప్పుడు ప్రకాశం ఉన్నది, కానీ పతనమైన తర్వాత వానికి వాస్తవికమైనటువంటి తేజం లేదు, వెలుగు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రకాశమానమైన వేకు చుక్క. ఆయన ఉదయించబోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి?
చెప్పాడు. రాత్రి చాలా గడిచి 13వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. రాత్రి చాలా గడిచి పగలు సమీపంలో ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి. ఏం చేయాలి? కాలము ఆసన్నమైనది, సమీపించినది కాబట్టి అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాలి. తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసాలు, పొగిడి చేష్టలు, కలహము, మత్సరము విసర్జించాలి. పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తును ధరించాలి. శరీరేచ్ఛలు విసర్జించాలి అని చెప్పారు. ఇక్కడ ప్రవర్తన విషయంలో చెప్పాడు, మెలకువను చెప్తున్నాడు, జాగ్రత్త చెప్తున్నాడు. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి? నేటి దినాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, లోకమంతా సంఘంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. లోకం ఎక్కడో లేదు. దేవుని యొక్క ఉద్దేశానికి నేటి సంఘ పరిస్థితికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. లోకములో నుండే ప్రత్యేకంగా ఉండాలి సంఘము అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈనాడు సంఘం లోకంలో ఉన్నది, లేకపోతే లోకమే సంఘంలో ఉన్నది. లోకంలో ఉన్నటువంటి రాజకీయాల కంటే సంఘాలలో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్నిసార్లు సంఘంలో జరిగే విధానాలను గూర్చి లేక విధానాలు చూసి లోకపరంగా వ్యక్తులు రాజకీయం నేర్చుకోవాల్సిన పరిస్థితులు సంభవిస్తున్నవి. ఇలాంటి విషయాలు గమనించినప్పుడు ఎంతో వేదన కలుగుతుంది. ప్రత్యేకంగా ఉండవలసిన వారే ఎలా ఉన్నారు? లోకస్తుల కంటే ఘోరంగా ఉన్నారు. లోకస్తులు ఆలోచించే విధానం కంటే, లోకస్తులు జరిగించే కార్యాల కంటే ఘోరమైన కార్యాలు సంఘాల మధ్య జరిగించబడతారు. ప్రభు సంఘానికి వెలుపట ఉన్న సన్నివేశాలు మనం గమనిస్తున్నాం కదా. ప్రకటనలో 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, నేటి సంఘాలలో ప్రభు ఉన్నాడా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నో కార్యక్రమాలు ధరించబడుతున్నాయి ప్రభు పేరిట, కానీ ప్రభు సంఘంలో ఉన్నారా అనే విషయం మనం ఆలోచన చేయవలసిన అక్కర ఎంతో ఉన్నాయి. ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేసి నేను ముగింపు చేస్తాను. ఒకసారి ఒక ధనవంతుల ఇంటిలో ఒక బర్త్డే జరుగుతుంది. అబ్బాయి, ఏడాది అబ్బాయి. అది ధనవంతులే ఇల్లు. ఒక మంచి గదిలో ఆ అబ్బాయికి ఏర్పాటు చేసినటువంటి మంచం మీద అబ్బాయిని ఉంచారు. అతిథులు వస్తున్నారు, అనేక మంది. ఈ కుటుంబీకులు అతిథులను చూసుకునే పనిలో ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నారు, వారికి పరిచర్యలు చేస్తున్నారు. అంతా గంభీరంగా జరిగిపోతున్నది. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, వచ్చిన అతిథుల్లో ఒక వ్యక్తి మొదట కోటు విప్పి ఎక్కడ స్థలం లేక మంచం మీద వేశాడు. ఆ అబ్బాయి ఉన్న మంచం మీద వేశాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు కదా, అలాగ వారి కోట్లు విప్పి అలాగ ఒకదాని మీద వేసుకుంటూ ఏంటంటే, అబ్బాయిని గమనించకుండా వీళ్ళు అబ్బాయి మీద కూడా కోట్లు వేయడం. ఇంకా ఒకసారి కోటు వేస్తే తర్వాత ఎవరు చూసుకోరు కదా. ఇంకా జారిపోయి పడి ఉండవచ్చు, ఏదో సంథింగ్ ప్రక్కన వేసినా కూడా ఎక్కువైపోయి ఆ బట్టలు జారిపోయి పడి ఉండవచ్చు.
అది ఎవరు గమనించలేదు. అలాగా ఒకరి తర్వాత ఒకరు వేసుకుంటూ పోయారు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు ఇక బాబుని తీసుకురావాలి కదా, ఆ వేడుక జరిగించాలంటే బాబుని తీసుకురావాలి కదా. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఎక్కడ కనిపించలేదు. ఇది మంచం మీద వేసాం కదా మనము అని ఆతృతగా అటు ఇటు వెతికి కింద పడిపోయారేమో, ఎవరైనా తీసుకెళ్లారేమో చూస్తే ఎక్కడ లేరు. ఆ మంచం మీద ఉన్నటువంటి కోట్లన్నీ తీసి చూస్తే అబ్బాయి జీవంతో లేడు. అబ్బాయి జీవంతో లేడు. పుట్టినరోజు వేడుకగా వారు వచ్చారు. ఆడంబరాలు అట్టహాసాలు చేసుకుంటున్నారు. కానీ ఆ వేడుకకు కారణం ఎవరో ఆ బాలుని గురించిన స్పృహ ఎవరికి లేదు. అందరూ అతిథులను ఆహ్వానించడంలో, వారికి పరిచర్య చేయడంలో నిమగ్నమైపోయారు. వారి సంతోషంలో మునిగిపోయారే కానీ ఈ సంతోషానికి, ఈ వేడుకకు మూలమై ఉన్న ఆ అబ్బాయిని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఏమైపోయింది? ఆ సంతోషం దుఃఖంగా మారిపోయింది. ప్రియమైన సోదరులాగా, ప్రభు పేరిట అనేక కార్యాలు మనం జరిగిస్తున్నాం, మంచిదే. కానీ ప్రభు ఎక్కడున్నారు? మన వేడుకల్లో, మన కూడికల్లో ప్రభు ఉన్నారా? లేకపోతే ప్రభుని నెట్టేసామా? ప్రభును దూరంగా ఉంచామా? మన ఆశయాలు నెరవేర్చుకోవడానికి పరిచర్యలు జరిగిస్తున్నామా? గొప్ప గొప్ప మీటింగ్లు ఏర్పాటు చేస్తారు. వందల మంది వస్తారు, వేల మంది వస్తారు. ఏం జరుగుతుంది? తినేవారు తింటుంటారు, నిద్రపోయేవారు నిద్రపోతుంటారు, చెప్పేవారు చెప్తుంటారు, కూడేవాళ్ళు పొగుడుతుంటారు. ఇలాంటి తంతు సర్వసాధారణం అయిపోతున్నారు. ప్రభు ఎక్కడున్నారో తెలియదు. కానా వివాహంలో ప్రభు ఎక్కడున్నాడు? ఆ నీళ్ళ కుండల దగ్గర ఉన్నాడు కదా. ఇలాంటి జీవితానుభవాలు మనం కలిగి ఉంటే ప్రభు ఎలా సంతోషపరచగలం? దైవికమైన సంతోషం మనం ఎలా పొందగలం? ప్రభు రాకడలో మనం ఎలాగో సంతోషంగా ఎదుర్కోగలం? ఆయన వలగా ఏ రీతిగా ప్రశంసించబడగలం? ప్రశంసల ప్రకటన ఎక్కండి. ప్రభుతో కలిసి సంతోషించే ఆ భాగ్యం మనం పొందగలము. కాబట్టి మనం చేస్తున్నటువంటి పరిచర్యలు ప్రభువుకు ఎంతవరకు స్థానం ఉన్నది, ప్రభువుకు ఎంతవరకు మహిమ ఉన్నది అంటే విశ్వాస సంఘాలలో చేసే పరిచర్యలు ఆడంబరాలేగా, అట్టహాసాలేగా, ప్రకటనలేగా, ప్రశంసలేగా, లేక ప్రభువుకి ఏమైనా స్థానం ఉన్నదా? ప్రభుక పరిచర్య అని కోరినట్లుగా జరుగుతున్నదా అనే విషయాలు మనం ఆలోచించుకోవాల్సిన అక్కడ నా మీద ఉన్నది, మనందరి మీద ఉన్నది. కాబట్టి దేవుడు ఏమి ఆశిస్తున్నాడో, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ విషయాలు మనం బాధ్యతాయుతంగా, భయంతో, భక్తితో మనము గ్రహించి ప్రభు యొక్క ఇష్ట ప్రకారం మన ప్రవర్తన, మన పరిచర్య జరిగిస్తూ, ప్రభువును హెచ్చిస్తూ, ప్రభువును మహిమపరుస్తూ ప్రభు యొక్క రాకడి కోసం మనం సిద్ధపడాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రభు ఈ మాటలు మనందరి క్షమార్థమై దీవించునుగాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. వాక్యం అందించిన దేవుని సేవకులు మత్తయ్య గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసుకున్నాము.
బెంగళూరు నుంచి కె ప్రకాష్ అన్న ప్రార్థన చేస్తాం. చేయండి అన్న. బెంగళూరు నుంచి కె ప్రకాష్ అన్మ్యూట్ అవ్వలేదు, ఒక్క నిమిషం. అయ్యారు బ్రదర్, ఆయన లెఫ్ట్ అయ్యారు. లెఫ్ట్ అయ్యారా? అచ్చా, ఈ కె ప్రకాష్ బెంగళూరు కదా, అట్లయితే లెఫ్ట్ అయినాడంటే సరే. జి రాజ్ కుమార్ అన్న కర్నూలు నుంచి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. ఓకే. దేవాలయాలు ఉదయకాలం వేళ మీరు మాకు ఇచ్చిన ఈ సమయం అంతటికై పూజిస్తున్న ప్రభువా, వేకుజామునే లేచి నీ సన్నిధానంలో కనపడి మీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై పూజిస్తున్నాం ప్రభువా. ఉదయకాలం వేళ మీ దాసును నిలబెట్టి మీరు అందించిన మాటలు బట్టి పూజిస్తున్నాం. మీ నామాన్ని ఎలా ప్రకటించాలో మీరు తేటగా వివరించినందుకై పూజిస్తున్నాం నాయన. అవును తండ్రి, ఈ కరోనా కష్టకాలాల్లో మేము జీవిస్తుండగా మీ నామాన్ని మరి ఎక్కువగా ప్రకటించి మహిమపరిచి అనుల మధ్య మీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ విషయంలో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం చెప్పిన మీ దాసుని దీవించండి. ఇలాగ వేకుజామునే ఈ కార్యక్రమం జరిగిస్తున్నాం. ఇప్పుడందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండండి. అన్నిట్లో మీరే సహాయం చేసి నడిపించమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. కార్యక్రమం ముగించబడింది. మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థనా సమయం ఉంటుంది, చేరి వద్దాం. దైవజనులకి మత్తన్న గారికి అందరూ వందనాలు చెప్పి సెలవు తీసుకుంటాం. వందనాలు. వందనాలు. వందనాలు నా మధ్యాహ్నం